ఓరి పిల్లడా తగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా భయ్యా ఈ మధ్య ఎంత మార్పు వచ్చిందా మనలో ఏంటి ఇది వరకు ఇలా కళ్ళజోడు పెట్టుకోవడాలు హీరో హీరో అంటారు ఏమీ లేదు ఇది ఏమర్థమైంది నీకు లేట్ అయినా పర్లేదులే నీ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావు అంతే తప్పంటావంటే నేను అలా అంటాను ఇలా పెట్టుకోవట్లేదు హీరో అనట్లేదు కానీ నువ్వు అనాలి సుధీర్ కళ్ళజోడు పెట్టుకో బాగుంటావు లేదంటే హీరోలా ఉంటావు నువ్వు హీరోయా అని అనాలి నువ్వు అలాంటివంటే నేను పశ్చాత్తాపడాలి కదా ఆయన ఎలాగో అనట్లేదు నువ్వు అని అనాలి కదరా అలా చూడరా బాబు ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా నిన్ను కూడా తీసుకెళ్తే నువ్వు పశ్చాత్తాపడతావు మరి అక్కడికి వెళ్ళాక జరగకూడదు జరిగితే నువ్వు పశ్చాత్తాపడాలి తర్వాత ఇవన్నీ మేము కాదు కానీ మమ్మల్ని కాదు అనుకుని ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్న వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళ వెళ్ళండి ఏంటి వాళ్ళ పశ్చాత్తాపడుతున్నారా ఒకసారి పిలుస్తాను మీరే చూడండి చూడు లేడీస్ ఇంత అందంగా ఉన్నారండి మీరిద్దరు. హలో మీరే మమ్మల్ని పొగడక్కర్లేదు మా గ్లామర్ తో పడగొడతాం. గ్లామరే కాదు ఈ రోజు దానికి డైలాగ్ ఉంది ఆగు. వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మన ఉన్నాయి మధ్యలో కొన్ని ఉంటాయి ఇవేమి లేవు. వాళ్ళకి చెప్పేసి సోఫాలోకి వెళ్ళాలి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచి. గ్లామర్ తో పడగొడతాం. పదండి గ్లామర్ తో అంట మనం పశ్చాత్తాపడాలి. హలో హలో గ్లామర్ తోనే కాదు ఇవాల్టి నుంచి ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపిస్తాం. అబ్బో మొత్తం సెట్ అంతా పశ్చాత్తాపడాలి అయితే. హలో ఎంటర్టైన్మెంట్ ఈ ఎపిసోడ్ లో మాత్రమే కాదు ఈ సీజన్ మొత్తం మేమే కనిపిస్తాం. సీజన్ మొత్తమా? సీజన్ మొత్తం. సారీ ఫ్రెండ్స్ మీరు కూడా పశ్చాత్తాపడాలి. సారీ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. మనం వెళ్ళిపోదాం పద. భయ్యా ఏంటి కాదు నిజంగా అంత సీరియస్ గా డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ నిజంగా ఇచ్చేస్తారు ఏంటి? ఇత్తమని తీసుకుంటావేంటి? నువ్వేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? ఏదైనా ఇస్తామని కావాలా? ఇదిగో ఇందా నుంచి అంటున్నావు ఈ మధ్యన కళ్ళజోడు పెట్టుకోవట్లే అంటున్నావా? ఇలా అనుకో బాగోదు. ఇలా అయితే వెళ్ళొచ్చా? టాస్క్ చేయవా ఏంటి? అదే మళ్ళీ అది ఉంటదని వెళ్ళొచ్చా ఉందా మరి చెప్పేవారు కాదు. ఇదిగో ఇప్పుడు దీపిక శంకర్ ఆ పాటకి డాన్స్ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? చేయమను చూస్తాం. అదేగా నేను చెప్తున్నా వెళ్ళి చూడొచ్చు. సూపర్ థాంక్యూ. అంతేనా? వెళ్ళిపోవాలా? డాన్స్ పెర్ఫార్మెన్స్ అడిగారు. ఎవరు? ఫ్యాన్స్. మేము టాస్క్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ చేసి జనాలకు అదే కదా టాస్క్. ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ లాగా అడిగితే ఇస్తాం. మీరు డాన్స్ అయిపోతే కోసేస్తా కోసుకుంటా. మేడం మీరు డాన్స్ చేయండి మేడం లేకపోతే కోసేసుకుంటాం ప్లీజ్. 1 2 3 కోసుకోండి. ఎన్నోసార్లు కోసుకుంటేనే అలా అయింది. మళ్ళీ డాన్స్ చేయండి ఒక్కసారి డాన్స్ చేయండి ప్లీజ్ అండి. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రప్పాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో పూర్వండేస్తా రంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భస్మం చేస్తా. వీళ్ళున్నారు ఎప్పుడు హక్కులు కావాలి ఇరగొడతాం డాన్స్. డాన్స్ ఎవరు చేయమన్నాడు? మరి ఏం చేయట్లేదు అంటారు. ఏమన్నా అలా అనగానే మేము టాస్క్ చేస్తాం అని మగోళ్ళు అయితే వెళ్ళి అడగాలి. టాస్క్ చేస్తాం ఏంటి ఇవ్వండి రెడీ. సాంగ్ పెడితే డాన్స్ చేయాలి. సాంగ్ కాదు కాదు నేను చెప్పేది గెలిచిన టీమ్ లీడర్ గా నేను అండ్ దీపిక మీకు ఇదే టాస్క్ ఇస్తున్నాము. ఈ పాట మీద మీరు డాన్స్ చేయాలి. నేను అదే చెప్తున్నా ఈ పాట వద్దని 2 పాటలు చెప్తున్నా. మీరెవరయ్యా చెప్పడానికి? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు? మీరే గెలిచారు. మరి టాస్క్ ఎవరు ఇస్తారు? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు?
టాస్క్ ఎవరు ఇస్తారు? టాస్క్ ఎవరు చెయ్యాలి? స్టైలిష్ డాన్స్ కావాలి. ఇరగొడతా. ఓకే, అక్కడ స్టార్టింగ్ ఉంది కదా, టర్నింగ్ అన్ని. అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట ప్రదీప్ ఒక 10 పుషప్స్ చేపించండి. ఏంటిది? చేస్తాడు, ఎందుకు చేయడు? మధ్యలో రీమిక్స్ వచ్చిందంటే చేస్తాడు. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట ఇంటికి ఇల్లాలైనా పుషప్స్ ఎవరు అడిగారు? స్టైలిష్ వాక్ ఇవన్నీ కదా అడిగాము మేము. సరే, రష్మి ఇప్పుడు పుషప్స్ అడిగింది కదా, నేను కూడా అడుగుతా. ఏం అడుగుతా ఏం కాదు. పుషప్స్ తీసాడు అని పుషప్స్ అడుగు చాలు. 31 తీసావా? 30 చేయి చాలు. కాదు, ఇంకో 31 చేశారంటే చెల్లెమ్మ పాట వచ్చి లేచి పడుకోవాల్సిన అవసరం లేదు, పడుకునే ఉంటాడు. అదే సందేశం దొరికింది కదా అని జిమ్ ఇక్కడ చేసాడు. నేను వచ్చి కళ్ళజోడు పెట్టుకొని నీ కోసం ఆ పాట పెట్టాం. ఆడు ఆ పాట మధ్యలో పెట్టి ఎక్కడ పెట్టలా, ఎక్కడ మొత్తం సాంగ్ వస్తుంది. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట. ఇక్కడ ఈ యోగా మ్యాట్లు ఉన్నాయంటే ఆ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఇద్దరు ఉన్నారు, చాలా అద్భుతంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ఈ రోజు కొన్ని ఆసనాలు చూపిస్తారు, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటో. ఏమంటారు? అది మాకు ఫిట్నెస్ కి సంబంధమే లేదు అసలు. నాకు అసలు ఉందా, ఆయనకైనా కొంచెం ఉందేమో, మనకేం. లాస్ట్ ఎపిసోడ్ ఎలాగో ఏమీ చేయలేదు, కనీసం పేర్లు కూడా చెప్పలేదు. ఇప్పుడైనా రండి. మీరు మమ్మల్ని రామ్దేవ్ బాబాలు అనుకుంటున్నారు, మేము డేరా బాబాలు అని తెలియట్లేదు. నాకు తెలుసు మీరు డేరా బాబులని తెలుసు, ఆ డేరానే చూపించే. ముందు మీరిద్దరు మీ మోకాళ్ళ మీద కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని కుడికాలు బొటన వేలుని ఎడం చెవు దగ్గర పెట్టాలి. అసలు ఇదే ఆసనం చెప్పండి ఫస్ట్. ఇది బమ్ చిక్ బమ్. సరే, ఓ పని చేద్దాం. నీకు వచ్చిన ఆసనం ఏమిటి? ఇది ఒక ఆసనం అండి. ఆసనం పేరేంటి చెప్పండి? ఇది కాలేపాసనం. 2 లేపితే 2 కాలేపాసనం. ఏ చేయి, 2 కాలే పాసనం చేయి. ఈ కాలు ఈ చేత పట్టావు కదా, ఈ కాలు ఈ చేత పట్టుకో. ఇలా గాల్లో ఉండాల. అదే అలాగే అది అలాగే అలాగే. మైక్ పక్కన పెట్టి ఈ చేత ఆ కాలు పట్టుకో, పైకెత్తు, గాల్లోకి ఎత్తు. ఇప్పుడు ఈ చేత ఈ కాలు పైకెత్తు, గాల్లో. అలా ఉండు, ఒక్క నిమిషం, అలా ఉండు, ఒక్క నిమిషం. సార్ మీరు రెండోది రెడీ చేయండి, మీకేమొచ్చో. ప్రొఫెషనల్ యోగా వాళ్ళు ఇంత ఆలోచన చేయరు. ఇది రెడీ. ఏంటి సార్ అది? మోకాలే కాలేపాసనం అంటే ఏముంటుంది సార్ ఇందులో? అంటే ఒక మోకాలు కిందకుండి ఇంకో కాలు స్ట్రైట్ ఉంటుంది. మీ తలతో ఆ కాలు ముట్టుకుంటారా? మీరు కొత్త ట్రై చేస్తున్నారు, ఇలా కాదు, మేమే ఆసనాలు చూపిస్తాం. బెటర్. ఈయన ఆల్రెడీ కొత్త ట్రై చేస్తున్నాడు, బాగుంది. నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు మేమే ఆసనం చూపిస్తాం. కింద వరుసలో రెండోది భయ్యా. కింద వరుసలో రెండోది అది బాగోదే. కాదు, జడ్జెస్ విల్ సెలెక్ట్. జడ్జెస్ చెప్పండి. జడ్జెస్ సెలెక్ట్. చెప్పండి. సుధీర్కి. సార్ సెకండ్ వరుసలో 4ది ప్లీజ్. నువ్వెందుకు నువ్వే చేసుకో. 3rd రోలో 3rd ఇద్దరు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇస్తాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాళ్ళు వదిలేసేయండి ఇద్దరు. టచ్ చేయకండి. అది సుధీర్, వెరీ గుడ్ సుధీర్. 1 minute ఉన్నాయి. 1 minute ఉన్నాయి. పైనుంచి 3rd రోలో ఫస్ట్ది. పైన 3rd. అబ్బో అదైతే ఈజీ.
లేపురా లేపు. అరే అది వెళ్ళని. నెక్స్ట్ సెకండ్ లో సెకండ్ చేయాలి. సెకండ్ లో సెకండ్ది స్ట్రైట్ వద్దు. ఇప్పుడు ఒక అంతే అయిపోయింది. అలాగే ఉండాలి. కాదు నీస్ బెండ్ అవుతుంది, స్ట్రెచ్ ఫుల్ గా. లాగండి రా, లాగండి లాగండి. ఏంట్రా మొత్తం తీసి బ్లాస్ట్ పెడతారేంటి తెచ్చి? కాదు టాస్క్ చేస్తారండి, మీరు ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అలా చెప్తారు. ఏమయ్యా పిలిచినప్పుడు యాంకర్ పిలిస్తే అలవా ఒక ఎందుకున్నావు నువ్వు షోలో ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తారు అంటారు. మీరు ఇప్పుడే వెళ్ళి కూర్చోవట్లేదు, మీరు చూడండి. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు మ్యాట్ ఎవరు రిమూవ్ చేయాలి? అది మ్యాట్, మీ మ్యాట్ మీరు తీసుకోండి. అది చెల్లెమ్మకు పెళ్ళంట మ్యాట్ తీసుకున్నప్పుడు పాటలు ఎందుకండి? మ్యాట్కి పాటలు అవసరం? సరే రావు పాటలు రావు. చెల్లెమ్మకు పెళ్ళంట పాటలు వద్దా, మ్యాట్లు తీసుకొని రా రా రైట్. చెల్లెమ్మకు పెళ్ళంట ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారయ్యా.